హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దబాపు. ఓకే. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మిరియాల చారండి. వర్షాకాలం వచ్చినా, శీతాకాలం వచ్చినా మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. అలాంటి టైంలో ఈ చారు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎప్పుడైనా జ్వరం వచ్చి తగ్గినప్పుడు కానీ, మనకి ఏదైనా ఒంట్లో చిన్నగా నలతగా ఉన్నప్పుడు కానీ, ఎప్పుడైనా ఏది తినాలనిపించినప్పుడు ఈ చారు ఒక్కటి పెట్టుకుని అన్నం తింటే కూడా చాలా బాగుంటుంది. ఒకసారి చారు ఎలా చేయాలో ఏంటో ఒకసారి ట్రై చేద్దాం రండి. ముందుగా ఒక చెంచా మిరియాలు, అలాగే ఒక అర చెంచా జీలకర్ర తీసుకుని దాన్ని డించిక్లో వేసి చక్కగా మెత్తగా దంపుకోండి. బాగా మెత్తగా నలిగాక అందులో అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను వేసుకుని అవి కూడా కొంచెం నలిగే వరకు దంచేసేసుకుని దాన్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకోండి. కడాయి పెట్టుకుని అందులో ఒక 1½ స్పూను ఆయిల్ని వేసేసుకుని నూనె కొంచెం కాగాక ఒక హాఫ్ స్పూన్ ఆవాలను వేసేసుకోండి. ఆవాలు కొంచెం చిటపటలాడాక 2 వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చాపచ్చగా కొట్టుకుని అవి కూడా అందులో వేసేసుకోండి. అలాగే ఒక పచ్చిమిరపకాయని సన్నగా చీరుకుని అది కూడా వేసేసుకోండి. ఎండుమిరపకాయలు చిన్నగా ముక్కలు కట్ చేసుకుని అవి కూడా అందులో వేసుకోండి. ఈ చారు ఘాటుగానే ఉంటుందండి. అలా ఉంటేనే ఇది బాగుంటుంది కూడా. ఇప్పుడు చక్కగా అన్నీ వేసేసుకున్నాక ఒక టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని అది కూడా అందులో వేసేసుకోండి. అన్నీ కలిపేసేసుకుని ఓ 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా అందులో వేసేసుకుని శుభ్రంగా అన్నీ కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు దాన్ని అలా వదిలేయండి. కొంచెం టమాటా మగ్గినట్టు అనిపించాక ఒక నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకుని ఒక కప్పు నీళ్ళలో దాన్ని రసం తీసేసుకుని అది కూడా అందులో వేసుకోండి. అలాగే ఒక 2 కప్పులు వాటర్ని పోసుకోండి. అంటే ఒక కప్పు రసానికి 2 కప్పులు వాటర్ పడుతుందన్నమాట. వేసేసుకుని దాన్ని శుభ్రంగా దాన్ని ఒక 5 నిమిషాల పాటు పొయ్యి మీద చక్కగా మరగనివ్వండి. ఇందాక మనం మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి కలిపి కొట్టి ఉంచుకున్నాం కదా, ఆ పొడిని అందులో వేసేసేయండి. వేసేసాక ఒక 10 నిమిషాల పాటు దాన్ని అలాగే మరగనివ్వండి. మనం 3 కప్పులు వేసాం కదా, 2 కప్పులు వాటరు, 1 కప్పు చింతపండు రసం వేసాం. అది 2 కప్పులు అయ్యే వరకు మరిగించాలన్నమాట ఈ చారు. వెల్లుల్లి ఘాటు, మిరియాల ఘాటు అంతా కూడా ఆ రసంలోకి దిగుతుందన్నమాట. ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకోండి. శుభ్రంగా అంతా కలిపేసేసుకుని కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని దాన్ని సర్వ్ చేసుకోండి. ఇది మీకు గొంతుకి ఎంతో హాయిగా చక్కగా ఉంటుందండి ఈ చారు. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.